శ్రీగురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాము. అందులో 9వ శ్లోకం మనం విచారం చేసుకున్నాము. ఆ 9వ శ్లోకానికి సంబంధించి భాష్యం అర్థం కొద్దిగా చదువుకోవాలి. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. సాధన రూపధనమును జయించిన ఓ అర్జున, ఆ విధముగా నాయందు స్థిరమైన చిత్తమును ఏకాగ్రము చేయుటకు నీవు సమర్థుడవు కానిచో, తరువాత అభ్యాసముతో కూడిన చిత్తైకాగ్రతతో నన్ను పొందుటకై కోరుకునుము. సాధన రూపధనమును జయించిన ఓ అర్జున, సాధన రూపమైనటువంటి ధనం. సాధన అంటే సాధన చతుష్టయ సంపద, అది ఏ సంపద. కానీ ఇదంతా సంపద కింద చెప్పడం జరగదు వేదాంతం ప్రకారం. అటువంటి సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడు అర్జునుడు. హే అర్జున, నాయందు స్థిరమైన చిత్తమును ఏకాగ్రము చేయుటకు నీవు సమర్థుడువు కానిచో, అంటే మనస్సును నువ్వు నా మీద నిలిపేదానికి నీకు సమర్థం కాకపోతే, అంటే ముందు శ్లోకంలో 8వ శ్లోకంలో మయ్యేవ మనాధస్వ మై బుద్ధిం నివేశయ అని అన్నాడు కదా. అలా ఒకవేళ నువ్వు నిలపలేకపోతే అప్పుడు నువ్వేం చేస్తావంటే అభ్యాస యోగమును చేయుము. మామిచ్ఛాప్తుం, తర్వాత అభ్యాసముతో కూడిన చిత్తైకాగ్రతతో నన్ను పొందుటకై కోరుకునము. అథ, ఈ విధముగా, అంటే ఏ విధముగానైతే పైన చెప్పినామో ఆ విధముగా నాయందు చలనము లేని చిత్తమును గట్టిగా నిలుపుటకు సమర్థుడవు కానిచో. చలనము లేని చిత్తం అంటే మీ మనస్సు సగుణ బ్రహ్మరూపంగా, అంటే మీ ఈ విశ్వరూపముగా, ఈ విశ్వరూప స్థితిలో మనస్సును నిలుపుట అనేటువంటిది నీ మనస్సుగా కుదరకపోతే దానికి ఏం చేయాలి? ఇప్పుడు అభ్యాసం చేయి అని అంటున్నాడు. తర్వాత అభ్యాస యోగము చే చిత్తమును మరలా అన్ని వైపుల నుండి ఉపసంహరించి, చిత్తమును అన్ని వైపుల నుండి అంటే ఉండేటివి 5 శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటి ఈ 5 వైపే మనస్సు అనేటువంటిది పోయి మనస్సు పతనం అయ్యేదానికి అవకాశం ఉండేది. కాబట్టి ఆ శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటి 5 నుంచి మనస్సుని ఉపరమణం చేసి ఒక ఆలంబనమునందు నిలబెట్టుట అభ్యాసం అనబడును. అంటే ఒక ఆలంబనమును పట్టుకునుట. ఒక ఆలంబనం అంటే వీటన్నింటినీ విడిచిపెట్టేదానికి ఒకదాన్ని పట్టుకునేది. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు తిరుగుతారు ఇట్లాగా, దాన్ని ఏమంటారంటే
వాళ్ళు రౌండ్గా తిరుగుతూ ఉంటారు. రౌండ్గా తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, కొంతసేపటికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అట్లా కాకుండా ఒక కొయ్యను పట్టుకొని కొయ్య చుట్టూ తిరిగారని అనుకోండి, కొయ్యను చేత్తో పట్టుకొని తిరిగారని అనుకోండి, అప్పుడేమవుతారు, కొయ్య సపోర్టుతో నిలబడి ఉంటారు. కొయ్య సపోర్టుతో నిలబడి ఉండేదానికి కొయ్య సపోర్టు లేకుండా తిరిగేదానికి తేడా ఉంది. అదేవిధంగానే ఇక్కడ కూడా ఆ కొయ్యను సపోర్ట్ పట్టుకొని నిలబడినట్లుగా, మామూలుగా అయితే నువ్వు ఏ ఆలంబనము లేకుండా మనస్సు నిలుపుట అనేటువంటిది చేసేదానికి నీకు సామర్థ్యం లేదు. అప్పుడేం చేయాలి, నీ మనస్సుని ఒక స్థితి పైన నిలుపు, ఒక భావన పైన, ఒక రూపం పైన నిలుపు. ఇక్కడ రూపము అనేటువంటిది చెప్పినట్లుగా అవుతుంది ఇక్కడ, కానీ ఒక ఆలంబన అభ్యాసం అనమాట. అట్టి అభ్యాసముతో కూడిన యోగము యొక్క రూపము చిత్త సమాధానమే. అట్టి అభ్యాస యోగముతో విశ్వరూపుడనగు నన్ను, ఇది చూడండి ఇక్కడ, విశ్వరూపుడనగు నన్ను అభ్యాసంతో పట్టుకో అంటున్నాడు. రూపము చెప్పలేదు, ఇక్కడ కూడా రూపమును చెప్పలేదు. రాముని రూపమో, కృష్ణుని రూపమో, అమ్మవారి రూపమో చెప్పలేదు. చూడండి, అట్లా అనుకుంటారనే ఆచార్యులు వారు బాగా చెప్పేసి, మాం విశ్వరూపం ఇచ్చా ప్రార్థయస్వ ఆప్తుం ప్రాప్తుం హే ధనంజయ. విశ్వరూపాన్నే పట్టుకోవాలి. నీకు ఆ విశ్వరూపం అనేటువంటి దాన్ని ఆలంబనంగా పట్టుకొని నువ్వు ఎంతన్నా తిరుగు, ఎక్కడన్నా తిరుగు, నువ్వు ఏమన్నా చేసుకుంటా ఉండు. ఎందుకంటే మనస్సు నిలవట్లేదు కదా, కాబట్టి ఈ అభ్యాసము చెయ్యము అని ఇక్కడ అభ్యాసం గురించి చెప్పాడు. ఈ అభ్యాసము కూడా చెయ్యలేకపోతే ఏం చేయాలనేటువంటిది 10వ శ్లోకం చెప్తున్నాడు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. యోగాభ్యాసమునందు కూడా నీకు సామర్థ్యము లేని వాడవైనచో, అంటే అక్కడ అభ్యాస యోగము అన్నాడు. అభ్యాస యోగం అక్కడ అభ్యాసం అంటే చెప్పారుగా, చిత్తమును మరలా అన్ని వైపుల నుండి ఉపసంహరించి ఒక ఆలంబనమునందు నిలబెట్టుట అభ్యాసం అన్నబడును. అంటే ఇప్పుడు పొద్దున్నే లేస్తూనే మనం కొంతసేపు ధ్యానం చేసుకున్నామని అనుకోండి. ధ్యానం, విశ్వరూప ధ్యానం, లేస్తూనే విశ్వరూప ధ్యానం చేసుకున్నాం. తర్వాత విశ్వరూప ధ్యానం చేసినప్పుడు మనస్సుకి ఒక భావన వస్తుంది. ఏమిటంటే ఈ విశ్వమంతా ఈశ్వరుడు, ఆ విశ్వంలో ఈ శరీరము కూడా ఆ విశ్వం నందే ఉన్నది. కాబట్టి ఆ విశ్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఎవడున్నాడో ఆ ఈశ్వరుడే ఈ సర్వమును నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ శరీరంతో ఇప్పుడు ఏమేమి జరుగుతూ ఉందో అదంతా కూడా ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అనేటువంటి భావన వీడికి ఏర్పడుతుంది. ఎప్పుడు ఈ పొద్దున్నే ధ్యానం చేసేదాని వలన అప్పుడేమవుతుంది, నీ జీవనయాత్ర సాగుతుందిగా. పొద్దున్న నుంచి మళ్ళీ జీవనయాత్ర నువ్వు చేసుకునేటువంటి కర్మలు ఏంటో చేసుకుంటావు. ఆ కర్మలన్నీ కూడా ఏమవుతాయంటే ఈ పొద్దున్నే నీవు చేసినటువంటి అభ్యాస బలము వలన నీ మనస్సుకి ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు అనేటువంటి భావన నీ కొద్దిగా దృఢమవుతుంది. ఆ దృఢమైన కారణం చేత నీ వ్యవహారాలు చేసేటప్పుడు అన్నింటికి నీ మనసులో ఆటోమేటిక్గా ఈ భావన వచ్చి ఇదంతా ఏముందప్ప, అంతా ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే ఒక మానసిక పరిపక్వత అనేటువంటిది వస్తుంది. దాన్ని అభ్యాసం అంటే ఉదయం చేసే అభ్యాసం. మళ్ళా సాయంకాలం కూడా సేమ్ అదేటువంటి అభ్యాసం చేస్తే నీ కొద్దిగా మనస్సు ఎందుకంటే పొద్దున్నే చేసినటువంటి ఆ అభ్యాస బలము వలన సాయంకాలం వరకు కొద్దిగా వచ్చేటప్పటికీ ఈ కర్మలో పడి ఉంటావు. కాబట్టి ఈ కర్మ ప్రభావం మనసు మీద పనిచేసి ఆ మనస్సు కొద్దిగా తికమకలు పడి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మళ్ళీ నువ్వు సాయంకాలం ఒకసారి మళ్ళా కూర్చొని
ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ఎప్పుడైతే విచారణ చేయడమో లేదా ధ్యానం చేయడమో ఏదో చేసేవని అనుకోండి, దీన్ని అభ్యాసం అంటారు. అలా చేసినావని అనుకోండి, అలా చేస్తే మళ్ళీ ఆ మనసుకి ఏమవుతుంది, మళ్ళీ ఇది పడుతుంది. ఈ అభ్యాస బలం అంటే అది పట్టి మళ్ళా ప్రశాంతంగా నువ్వు నిద్రపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడండి, ప్రతిరోజు రాత్రి కరెక్ట్గా 8:30కు మనం మొదలు పెడుతున్నామనంటే ఒక టైం అయితే 8:30 మనం పెట్టుకోండి, ఒక 5 నిమిషాలు అట్లా ఇట్లా అవుతుంది. ఎందుకంటే సాయంకాలం పూట ఆ క్లాసు వలన మళ్ళీ కొద్దిగా ఇది అవుతుంది కాబట్టి అందుకోసం ఇది అవుతుంది అంతే. సరే, మొత్తం మీద ఏమంటే ఈ సమయంలో మనం ఈ విచారణ చేసేదాని వలన, భగవద్గీత విచారణ చేసేదాని వలన మన మనసుకి ఏమవుతుందంటే పొద్దున్నుంచి చేసి ఉన్నటువంటి మనస్సుకుండేటువంటి ఈ మనసులో కలిగిన కల్లోలాలన్నీ ఏమవుతాయంటే ఈ భగవద్విచారణ చేసేదాని వలన ఈ మనస్సుకు ఒక ప్రశాంతత, ఆ మునిగిపోయేటువంటి వాడు కొద్దిగా పైకి లేచినట్లయి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఆ ఉపశమనం చేత హాయిగా నిద్ర, ఉపశమనం చేత హాయిగా నిద్ర ఎట్లా ఉంటుంది, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ టైంలో మనం చేసేదాని వలన. కాబట్టి చూడండి, ఇదేం చేస్తుంది, మనల్ని చాలా బాగా ప్రశాంతంగా ఉండేటట్లుగా చేస్తుంది. ఈ సమయంలో విచారణ బలము, అదే ఇక్కడ అభ్యాసం అని చెప్పాడు భగవంతుడు. సరే, అలా అభ్యాసం చేస్తే మనస్సుకు తొందరగా అది దృఢమవుతుంది, మనస్సుకు దృఢమవుతుంది. అలా దృఢమనేటువంటిది నీవు చెయ్యలేకపోతే, ఎందుకంటే మనస్సును నిలిపే సామర్థ్యం నీకు లేదని నువ్వు అనుకుంటూ ఉంటే అప్పుడు నువ్వేం చేయాలనంటే, అందుకు చెప్తున్నాడు, అభ్యాసేపి అసమర్థోపి, అంటే అభ్యాసం చేసేదానిలో నువ్వు అసమర్థుడవైతే, అభ్యాసం కూడా చేయలేవు అంటే ఏంటి, పొద్దున్నే 1 గంట, సాయంకాలం 1 గంట, ఇప్పుడు మనం చేస్తున్నది అది చేస్తున్నాం. పొద్దున్నే 1 గంట, సాయంకాలం 1 గంట, మళ్ళీ రాత్రికి 1 గంట, 3 గంటలు ఇప్పుడు చేస్తున్నాం. ఈ 3 గంటలకి ముందర వెనక ఏంటంటే మళ్ళీ ఆశ్రమానికి రావడం పోవడం అనేటువంటిది, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు రావడం పోవడం అనేటువంటిది కొద్దిగా ఎక్కువ సమయం ఇంకా కేటాయించినట్లు అవుతుంది. కొంతమంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో వస్తున్నారు, వాళ్ళు కొంత సమయమే తగ్గుతుంది. సరే, ఇప్పుడేంటి, ఈ 3 గంటలన్నా చేస్తున్నారు కదా, అలా 3 గంటల సమయము కూడా కేటాయించలేకపోయిన వాళ్ళు, నేను ఇంకా ధ్యానము అవన్నీ నేను మీకు చెప్పట్లేదు, నన్ను అడిగితే ఇది కూడా ధ్యానమే, ఇది కూడా ధ్యానమే. ఎందుకంటే ఇక్కడ చేస్తూ ఉండే విచారణ మనము మనస్సుని వేరే విషయముల వైపు పోనీయకుండా ఇక్కడ నిలబెడుతుంది. ఇలా నిలబెట్టి ఇక్కడ మనస్సు ప్రశాంతత అనేది విచారణలో వస్తుంది. అలా విచారణలో వస్తూ ఉందనంటే ఇది ధ్యానమే, దీంట్లో ఏమి సందేహము లేదు. కాబట్టి ఇటువంటి అభ్యాసం, నేను ఇక్కడ దీన్ని అభ్యాసం అన్నాను, ఇంకా వేరే రకంగా కూడా అభ్యాసం ధ్యానం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే కూడా చేస్తామంటే కూడా మనకేం అభ్యంతరం లేదు. అలా అభ్యాసము చేసేటువంటి వాళ్ళు దానిని కూడా చేయలేకపోతే అభ్యాసేపి అసమర్థోపి, అప్పుడేం చేయాలి, మత్కర్మ అంటే నాకు సంబంధించిన కర్మను చేయుము, మత్కర్మ పరమో భవ. మత్కర్మ అంటే నా కర్మను చేయుటయే ఇంక నీ లక్ష్యమైపోవాలి. అంటే నువ్వు చేసే కర్మ అంతా కూడా నా పరం అయ్యేటట్లుగా నువ్వు చెయ్యి. అంటే కర్మను నా పరం అయ్యేటట్లుగా చెయ్యి. చూడండి, మదర్థమపి కర్మాణి, మదర్థమపి అంటే నువ్వు చేసే కర్మ నా కోసము చేసిన వాడవైతే, ఒకవేళ ఇప్పుడేమవుతుంది, ఎందుకోసం కర్మ చేయాలని అంటున్నానంటే, ఒకవేళ నువ్వు నా కర్మను నా కోసం చేసినట్లయితే, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి,
దీనివలన ఏమవుతుంది? నీకు సిద్ధి కలిగి తీరుతుంది. దీనివల్ల నీకు సిద్ధి కలుగుతుంది. చూడండి, యోగాభ్యాసమునందు కూడా సామర్థ్యము లేని వాడవైనచో నా కొరకై కర్మల యందు నిమగ్నుడువు కమ్ము. యోగాభ్యాసం చేసేదానికి కూడా నీకు కుదరలేదు. అప్పుడేం చేయాలి? కర్మను నా కొరకై కర్మల యందు నిమగ్నుడువు కమ్ము. నా కొరకు అంటే ఈశ్వరుని కొరకు. నా కొరకై కర్మలను చేస్తూ ఉన్నవాడవై కూడా సిద్ధిని పొందగలవు. ఏమండి, ఇప్పుడు కర్మయోగము ఏమంటే కర్మయోగం అనేటువంటిది ఏమిటి? మనోళ్ళు ఏం చేస్తారంటే, నేను చిన్నప్పుడు వినేవాడిని. చిన్నప్పుడు ఆశ్రమంలో ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఏం చేసినా కృష్ణార్పణం అనప్ప, కృష్ణార్పణం అని చేసుకుంటూ ఉండు. ఇట్లా చేస్తామంటే నీకు కొద్దిగా అభ్యాసం అవుతుంది అన్నట్లుగా చెప్పుకొని వచ్చారు. సరే, ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారంటే, ముదుగుబ్బలో క్లాస్ జరుగుతుంటే ఒక అమ్మగారు వచ్చేవాళ్ళు. ఆ అమ్మగారు ఏం చేశారంటే పూలు తెచ్చుకునేవాళ్ళు. క్లాస్ చెప్తూ ఉంటే పూలు ముందర వేసుకొని కూర్చొని కట్టేదానికి మొదలుపెట్టింది ఆవిడ. ఏమని, నేను క్లాస్ చెప్తా అంటే ముందర కూర్చొని పూలు కట్టుకుంటున్నావేం తల్లి అంటే, స్వామి నేను ఏ పని చేసినా నేను దాంట్లోనే ఉంటాను అని అనింది. సరే, నువ్వు మిగతా పనులు చేసేటప్పుడు ఆ పనులలో నువ్వు ఉంటావు కాబట్టి నీ మనస్సుని ఇటువైపు పెట్టేదానికి నీకు అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో నువ్వు భగవద్భావనలో ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు భగవద్ విచారణ చేస్తున్నాం కదా, విచారణ చేసే సమయంలో నువ్వు ఎట్లా ఉండాలి? విచారణ ఎందు ఉండాలి. కానీ మళ్ళీ ఇదేంటి పూలు ఒకటి కట్టుకుంటా అంటే, ఆమె పూలు కట్టుకుంటూ నేను వింటాను స్వామి. నేను చెప్పాను, వద్దు, పూలు కట్టద్దు, నిలిపాయి అని చెప్పాను. పూలు కట్టేది నిలిపేసి నువ్వు విను అని చెప్పాను. ఎందుకంటే నువ్వు వేరే పని చేసేటప్పుడు భగవంతుని పైకి మనస్సును పెట్టేదానికోసం అక్కడ నువ్వు అభ్యాసం. భగవంతుని గురించి వినేటప్పుడు మళ్ళీ నువ్వు కర్మ చేసుకుంటూ నువ్వు భగవంతుని గురించి వినాల్సిన పనిలా, అట్లా చేయకూడదు. సరే, దాని గురించి ఇక్కడ కొద్దిగా చూడండి. మత్కర్మ పరమో భవ, అది ముఖ్యమైనటువంటిది ఇక్కడ. అంటే నా కొరకు కర్మను చేయుము అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే భగవంతుని కొరకు కర్మను చేయుట. ఏమంటే భగవంతుని కొరకు కర్మను చేయుట అంటే ఏంటి? భగవంతునికి సంబంధించిన కర్మలను చేయుట అని అర్థం వస్తుంది. ఇప్పుడు భగవంతుని కొరకు కర్మలు ఎక్కడ చేసుకుంటూ కూర్చుంటాం మనం? పొద్దున లేచి సాయంకాలం వరకు భగవంతుని కోసమే కర్మలు చేసుకుంటుండడం ఎట్లా కుదురుతుంది? ఉపనిషత్తులో కూడా కుర్వన్నేవేహ కర్మాణి జిజి విశేచ్ఛతగం సమాహ, కుర్వన్ ఏవ కర్మాణి జిజి విశేషతగం సమాహ. నీవు 100 సంవత్సరములు జీవిస్తావు, 100 సంవత్సరములు యజ్ఞము చేస్తూ జీవించవలేను. ఏవం త్వయి నాణ్యధేతోస్తి, దీనికంటే నీకు వేరేది నాణ్యధేతో అస్తి, వేరేదే పని లేదు నీకు అని ఉపనిషత్ చెప్తుంది. ఇలా చేస్తే నా కర్మ లిప్యతే నరే, ఆ కర్మ చేత నీవు అంటబడవు అని చెప్పింది. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు పొద్దునలే సాయంకాలం వరకు ఆ యజ్ఞములోనే ఉంటూ ఎట్లా ఉండటం జరుగుతుంది చూడండి. అట్లా కాదు, ఇక్కడ భగవద్గీత చాలా దగ్గరికి తీసుకొచ్చేస్తుంది మనల్ని. ఎంత దగ్గరికంటే ఇప్పుడు చూడండి, కర్మయోగము ఎందుకు చేయాలంటే, మొట్టమొదట నేను భోక్త కాదు, భోక్త ఈశ్వరుడే. అంటే మామూలుగా ఏంటంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో దానిని నేను అనుభవిస్తున్నాను అని మనం ఉన్నాం.
కానీ నిజంగా దానిని అనుభవిస్తున్నది నేను కాదు. ఏదైతే మీరు భోజనం చేశారే ఆ భోజనం చేసింది మీరు కాదు. తర్వాత మీరు ఏదో తిరిగారు, తిరిగింది మీరు కాదు. మరి ఏంటంటే భోగాలు అనుభవించారు, ఆ భోగాలు అనుభవించింది మీరు కాదు. తర్వాత మీరు ఏదో ఇబ్బందితో మనస్సు చేత బాధపడ్డారు, ఆ బాధపడింది కూడా మీరు కాదు. మరి ఎవరు బాధపడింది? ఎవరు భోగాలు అనుభవించింది? ఇవన్నీ ప్రశ్న వస్తుందిగా. అందుకే భగవంతుడు ఏమన్నాడు, 5వ అధ్యాయంలో చివరి శ్లోకం ఒకటి ఉంది, ఇంతకుముందు కూడా చెప్పాను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం. భోక్త అనుభవిస్తున్నటువంటిది నేను అనుభవిస్తున్నాను. యజ్ఞం, తపస్, వీటన్నింటి ద్వారా పొందుతున్నటువంటి ఫలం ఏది ఉన్నదో దాన్నంతటిని అనుభవిస్తాండేది నేనే అనుభవిస్తున్నాను. సర్వలోక మహేశ్వరం, సర్వలోక మహేశ్వరుడైనటువంటి నేను అనుభవిస్తున్నాను. అయా సర్వలోకమైన మహేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ వీని ద్వారా ఎందుకు అనుభవిస్తున్నాడు? నాయన నువ్వు తెలుసుకో, దాన్ని ఇప్పుడే చెప్పినా నీకు అర్థం కాదు, తర్వాత నీకు అర్థమవుతుంది. ఈ రూపంగా అనుభవిస్తున్నటువంటిది నేనే ఇలా అన్ని రూపములుగా చేసినాను. బహుశ్యాం ప్రజా ఏయేతి, ఇన్ని రూపాలుగా అయినది నేనే అగుదునుగాక అని సంకల్పించింది నేనే. ఇన్ని రూపాలుగా అయ్యింది నేనే. ఇన్ని రూపాలుగా ఉండి వాటి ముఖము నుండి భుజిస్తున్నటువంటిది నేనే. తర్వాత శరీరము ద్వారా అనుభవిస్తున్నది నేనే. ఇది నీకు స్పష్టంగా నువ్వు తెలుసుకుంటే, ఇది గన నువ్వు గన స్పష్టంగా తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసా? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా, దీనిని నువ్వు తెలుసుకుంటే శాంతి మృచ్చతి, నీకేం కలుగుతుంది? నీకు శాంతి కలిగిపోతుంది. శాంతి కలిగిపోతుంది అంటే ఏంటి? ఇప్పుడు ఏమైనా జరగనివ్వండి, దానిని అనుభవిస్తున్నది ఎవరు? సుఖం వచ్చినా అనుభవిస్తున్నది ఎవరు? ఈశ్వరుడు. దుఃఖం వచ్చినా అనుభవిస్తున్నది ఎవరు? ఈశ్వరుడు. నేనెవరు ఇక్కడ? నేనెవరు? నేను సాక్షిని. నాకేం సంబంధం లేదు. ఆ ఈశ్వరుడు ఈ శరీరం ద్వారా ఈశ్వరుడు అనుభవించుకుంటున్నాడు. మీరు ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి. మనము భగవద్గీత క్లాస్కి వచ్చినాం, భగవద్గీతకు వచ్చినారు, పురాణాల దగ్గరికి రాలేదు. పురాణాలన్నీ కూడా బంధంలో పడేస్తాయి, భగవద్గీత బంధము నుంచి బయటపడేస్తుంది. అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భవ అంటే పుట్టుక, భవ అంటే పుట్టుక. పుట్టుకను లేకుండా చేస్తుంది. పుట్టుకను లేకుండా చేయడం అంటే ఇంక వాడు పుట్టడు, ఇంక వాడిని పుట్టకుండా చేస్తుంది భగవద్గీత. మరి వాడిని పుట్టకుండా చేయాలన్నా నీకు మళ్ళా పుట్టి 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 మళ్ళా నువ్వు ఈ యొక్క సుఖ దుఃఖములు ఎందుకు పడుతూ అనుభవిస్తూ ఉండాలన్నా? చూసుకోవాలి కదా. పురాణాల దగ్గరికి పోతే అవంతా ఎట్లుంటాయంటే వాటిని స్వీట్ పాయిజన్ అన్నారు. పురాణాలు అవన్నీ కూడా ఏంటి? స్వీట్ పాయిజన్.
స్వీట్ పాయిజన్ అంటే ఈ తీయని విషం. తేనె పూసిన కత్తి అంటారు చూడండి, అట్లా తేనె పూసిన కత్తి ఏంటి పురాణాలన్నీ. ఉపనిషత్తు అట్లా కాదు, ఉపనిషత్తు కానీ గీతామాత కానీ అట్లా కాదు. ఇదేం చేస్తుందంటే నిన్ను కరెక్ట్ మార్గంలో పంపిస్తుంది. కొంచెం కష్టమవుతుంది, మనస్సుకు కష్టం. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం. మొట్టమొదటిలో విషములాగా ఉంటుంది. అర్థమైందా ఇంకా అది దాన్ని విడిచి క్షణం కూడా ఉండలేము మనం. అంత అమృత స్థితిని తీసుకెళ్తుంది. అందువలన భగవద్గీత ఎట్లా చెప్తాందో అలాగే అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని భగవద్గీతని వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? మత్కర్మ పరమో భవ. భోగములను అనుభవిస్తున్నటువంటిది ఈశ్వరుడే. దీన్ని సృష్టి ప్రారంభం ఎట్లా అయ్యింది, ఆ సృష్టి అయినప్పుడు ఈ జీవరాశులన్నింటినీ ఎలా సృజించినాడు అనేటువంటి దాన్ని ఉపనిషత్తులో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో వివరించడం జరుగుతుంది. అలా వివరించినప్పుడు భగవంతుడు చెప్పాడు, ఒక్క గింజుండేటువంటివి తనయ్యాడు, 2 బేడలుగా ఉండేది తనయ్యాడు, ఒంటి కాలుతో పుట్టినటువంటి అంటే కాలికి ఏకశఫం ఉంటుంది చూడండి, అంటే చీలిక లేకుండా ఉండేటువంటివి అటువంటి జంతువులుగా తనే అయ్యాడు. మళ్ళీ గిట్టలు ఉండేటువంటి జంతువులుగా తనే అయ్యాడు. మళ్ళీ పశువులు పక్షులు అన్నింటిని గురించి వర్ణించి చెప్పి చివరికి మానవుడిగా కూడా తనే అయ్యాడు. ఇన్ని రూపాలుగా అయ్యి వీటన్నింటి ద్వారా తనే అనుభవిస్తున్నాను అని చెప్తాడు అక్కడ ఉపనిషత్తులో. దాని వివరణ అంతా అక్కడ బాగొస్తుంది. సరే, ఇప్పుడు దాన్నే ఇక్కడ మనకు ఏం చేయాలంటే యాక్చువల్గా దాన్ని తెలుసుకో. అంటే ఇన్ని రూపాలుగా చేస్తున్నది ఎవరిప్పుడు, ఇలా అనుభవిస్తున్నది ఎవరిప్పుడు అంటే ఈశ్వరుడే. ఇది ఎందుకు ఇట్లా అనుభవిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని గురించి చూస్తే నువ్వు బాగా వివరంగా తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. నా పుట్టుకను నేను చేసిన కర్మను, అంటే నేను ఎలా పుట్టినానో నువ్వు తెలుసుకో. ఎవరు చెప్పారు? పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. జన్మ కర్మచ మే దివ్యం. నా జన్మ దివ్యమైనది, నేను చేసే కర్మ కూడా దివ్యమైనది. ఎందుకు? నా జన్మ నిజంగా జన్మ కాదు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం. నేను వ్యక్తిని కాదు, వీళ్ళందరూ వ్యక్తి అని అనుకుంటున్నారు. నేను పుట్టనే లేదు, పుట్టినానని వీళ్ళు అనుకుంటున్నారు. నేను కర్మ చెయ్యనే లేదు, కానీ చేసినానని వీళ్ళంతా అనుకుంటున్నారు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి. ఎవడు తెలుసుకుంటాడు? ఎట్లా? తత్వతః తెలుసుకోవాలి. తత్వతః అంటే శ్రీకృష్ణుడు ఎలా పుట్టినాడో నేను కూడా అలాగే పుట్టినాను, శ్రీకృష్ణుడు ఎలా కర్మ చేసినాడో నేను కూడా అలాగే కర్మ చేస్తున్నాను. చూడండి ఎట్లా ఉంటుందో. అది ఇక్కడ రావాలా, అది రావాలనే కానీ శ్రీకృష్ణుడిని పూజ చేసుకుంటూ అక్కడ కూర్చొని ఉంటే నీకు శ్రీకృష్ణుడి గురించి ఏం తెలుస్తుంది? అట్లా చేయమని చెప్పలా భగవంతుడు. ఇక్కడ కూడా కర్మ అట్లా చేయమని చెప్పలా. ఇప్పుడేమి నా కొరకు కర్మను చెయ్యి అని అన్నాడు. నా కొరకు కర్మను చెయ్యి అని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు పొద్దున్నే ఇంతకుముందు శ్లోకంలో అభ్యాస యోగం చెప్పినాడు. అభ్యాస యోగం చేయాలంటే నువ్వు ఒక జాగాలో కూర్చొని అంటే ప్రతిరోజు ఒక సమయమును నిర్దేశించుకొని ఆ నిర్దిష్ట సమయంలో ప్రతిరోజు అదే కార్యక్రమాన్నే అదే సమయంలో రోజు అలాగే చేయుట, దాన్ని అభ్యాసం అంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ కర్మ, మత్కర్మ అని అంటున్నాడు. దీంట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు నువ్వు అభ్యాసానికి ఒక జాగాలో కూర్చోవలసిన పనిలే, ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు కర్మలోనే నువ్వు భగవంతుని చూచుట. కర్మలో భగవంతుని చూచుట అంటే ఏంటి? దీనిలో నీకు నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో నువ్వు అవి చేయాల్సి వస్తుంది. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, తర్వాత జీవనయాత్ర కోసం చేసేటువంటి కర్మ, ఇవి 3 ఉంటాయి. మిగతా కర్మలన్నీ విడిచిపెట్టు. కామ్య కర్మలు వద్దు, తర్వాత నిషిద్ధ కర్మలు వద్దు, ప్రాయశ్చిత్త కర్మలు వద్దు, అవన్నీ వద్దు, వరగబెట్టాయి. వాటన్నింటినీ కట్ చేసి పారాయి. అసలు